వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పుష్కర్ సింగ్ ధామి నిజంగా ఉత్తరాఖండ్ సీఎం కెవ్వు కేక. ఈయన నేతృత్వంలోని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మదర్సా బోర్డును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1 నుంచే ఇది అమల్లోకి వస్తుందని, దీని ద్వారా విద్యా వ్యవస్థలో సంస్కరణలు ప్రారంభమైనట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని గుర్తింపు పొందిన మదర్సాలు ఇకపై రాష్ట్ర మైనారిటీ విద్యా సంస్థల అథారిటీ పరిధిలోకి వస్తాయి. ఈ అథారిటీయే వాటి గుర్తింపు, పాఠ్య ప్రణాళిక, పరిపాలన మరియు నియంత్రణ వ్యవస్థను పర్యవేక్షిస్తుంది. ఈ నిర్ణయంతో తన మదర్సా విద్యా మండలిని రద్దు చేసి గుర్తింపు పొందిన మదర్సాలను పాఠశాల తరహా నియంత్రణ వ్యవస్థలో విలీనం చేసిన దేశంలోని మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. కేవలం మతపరమైన విద్య మాత్రమే సరిపోదని, విద్యార్థులకు ఆధునిక విద్యా నైపుణ్యాలను అందించేందుకు మదర్సాలు ప్రధాన స్రవంతి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా మారాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మదర్సాల్లో పాఠశాల పాఠ్య ప్రణాళికనే బోధిస్తారు. అంతేకాకుండా పాఠశాలలకు వర్తించే నిబంధనలు, ప్రమాణాలన్నీ ఇకపై ఈ మదర్సాలకు కూడా వర్తిస్తాయి. మదర్సాలు ఈ కొత్త విధానానికి అనుగుణంగా తమ పనితీరును మార్చుకోవాల్సి ఉంటుంది. జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉండే NCERT ఆధారిత పాఠ్య ప్రణాళిక పుస్తకాలను అమలు చేయాలి. అలాగే ఆధునిక అంశాలపై కూడా బోధన అందించాలి. ఉత్తరాఖండ్లో ఏళ్ల తరబడి ఇస్లామిక్ విద్యను అందిస్తున్న సుమారు 500 గుర్తింపు పొందిన మదర్సాలు ఉన్నాయి. గుర్తింపు పొందనివి ఇప్పుడు ఈ సంస్థల సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాయి. అంచనాల ప్రకారం ఉత్తరాఖండ్లోని మదర్సాలలో సుమారు 60,000 నుంచి 70,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పుడు గుర్తింపు పొందిన వాటిని రద్దు చేస్తున్నారు. సరే, మరి గుర్తింపు పొందని వాటి పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో వందలాది గుర్తింపు పొందని మదర్సాలు ఈ విధానం గణనీయమైన ప్రభావం చూపబోతోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఉత్తరాఖండ్లో దాదాపు 500 మదర్సాలు ఇస్లామిక్ విద్యను అందిస్తూనే ఎటువంటి అధికారిక గుర్తింపు లేకుండా చాలా కాలంగా కొనసాగుతున్నాయి. కొత్త నియంత్రణ విధానం ఇప్పుడు అమల్లోకి రావడంతో ఈ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నిర్దేశించిన నిబంధనలు మరియు నియంత్రణ అవసరాలను పాటించడంలో విఫలమయ్యే మదర్సాలను ప్రభుత్వం నిరభ్యంతరంగా మూసివేయవచ్చు. ఏదేమైనా మత విద్యకు పాతాళంలో అణచేసి జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడానికి ఉత్తరాఖండ్ సీఎం తీసుకున్న నిర్ణయం, అనుసరిస్తున్న విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి. అలాంటి సీఎంలు ఈ రోజు దేశానికి చాలా అవసరం. జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా 1st తారీఖు వచ్చింది అండ్ శాలరీస్, రెంట్, ఇలా అనేక అవసరాలు ఉంటాయి. ఈ రోజు వరకు ఈ ఛానల్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే మీ వల్లే. ఇక ముందు నడవాలన్నా మీరే ఈ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవాలి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఆర్థికంగా ఆదుకుంటారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా ఆదుకోవడం కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.